నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. మంగళవారిపేట గ్రామంలోని సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యడ్ల జగన్ మోహన్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామంలోని మాజీ ఎంపీటీసీ మూడు పూల్ సింగ్ నాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మగాని నవీన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారిపేట గ్రామానికి ముఖ్యాతిథిగా వచ్చేసి సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్ రెడ్డి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు యలగందుల రాజు, దేవినేని వేణు, రేషన్ డీలర్లు మోష, కృష్ణ, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పులిగిళ్ల నాగరాజు, గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ఎద్దు కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ వెంకన్న, నాజీ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్, ప్రచార కార్యదర్శి రాగం మల్లేష్, బొచ్చు రాజు, ఎద్దు మల్లేష్, జగన్ రెడ్డి, జలగం రామచంద్రు, చెన్నబోయిన లింగయ్య, మూడు దేవేందర్, భిక్షపతి, యాకయ్య, సిద్ధప్ప, అంగుత్ వెంకన్న, రాజు, కృష్ణ, పాప, యాకయ్య, రేఖ శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల అమలు కోసం మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హుజూరాబాద్లో సన్నబియ్యం ఉచిత పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నిన్న నర్సంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి చేతుల మీద కూడా గుర్జాల గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఖానాపూర్ మండలంలోని మంగళవారిపేట, ముదరాపేట, ఖానాపూర్, కొత్తూరు గ్రామాల్లో కూడా ఈ ఉచిత బియ్యం కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశానుసారం ప్రారంభించడం కూడా జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన దొడ్డు బియ్యం కన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇచ్చి ప్రజలందరూ 90% వాడుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గంలో అందరూ ఏ రోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అనేక మంది కూడా చూడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఈ సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం ఒక జరిగింది. అయితే గతంలో ఉన్న పాలకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి పథకాలను కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఈ పథకాలను చేస్తారనే ఆలోచన కూడా వాళ్ళు పడడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క చర్యలను తిప్పికొడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మొన్న ఈ పథకాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక జనాభా ఆర్థికంగా కానీ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సన్నబియ్యం 90% ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరఫున తెలియజేస్తున్నాం. ముందుగా మంగళవారిపేట ఉమ్మడి కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు అక్క జిల్లాలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రకారం ఈరోజు ఉగాదికి కానుకగా ప్రతి పేదవాడి కుటుంబంలో కూడా సన్న బియ్యంతో అన్నం తినాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెట్టినటువంటి పథకాన్ని ఎప్పటికీ ఎల్లకాలం ఇది కండిషన్ చేయడం కోసం ప్రతి పేదవాడు ధనవంతుడు ఏ విధంగా సన్నబియ్యం తింటాడో ప్రతి పేదవాడు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ సన్నబియ్యం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వకుండా ఈ దొడ్డు బియ్యడం వల్ల రీసైక్లింగ్ జరిగి
అయ్యే బియ్యం మళ్ళీ వస్తున్నాయి తప్ప ఇప్పుడు ఈ సన్న బియ్యం వేయడం వల్ల రీసైక్లింగ్ జరగకుండా ప్రతి పేదవారికి ప్రతి కుటుంబంలో సన్న బియ్యం తినే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఈ పథకాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు ఈ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా నాయకులు దొంతి మారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై. ఈరోజు మంగారిపేట ఉచిత బియ్యాన్ని పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన మండల పార్టీ నాయకులకు మరియు ఉమ్మడి గ్రామ పంచాయతీ తండాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వివిధ శాఖలకు సంబంధించిన నాయకులకు మంగళపేట తరఫున నా యొక్క ధన్యవాదాలు. ఆ రోజు ఏ రోజు అయితే రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా అన్నాడో అదే విధంగా ఈరోజు కూడా ఈ పథకాలను ఒక్కొక్కటిగా, ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ను అందులో తీసుకొని ఎట్లా చేయాలనే దానితో ఒక్కొక్క పథకాలని చేసుకుంటూ ఇలా ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్రానికి ఇలా ప్రతి ఒక్క ధనవంతుడే తినవద్దు, పేదోడు కూడా తినాలనే ఆలోచనతోటి ఇలా ఉగాది కానుకగా ఇచ్చిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మా మంగళపేట గ్రామ పార్టీ ఉమ్మడి గ్రామ పార్టీ తరఫున మా యొక్క ధన్యవాదాలు.